ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 12వ వచనం చూడండి. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఇక్కడ ఇవాళ మనం ఆరాధన చేసుకునే అంశము అనేది ఏమిటి అని అంటే దేవుని కన్నులు. ఇవాళ మనం ఆరాధన చేసుకునే అంశం ఏమిటి అని అంటే దేవుని కన్నులు, లేకపోతే చూచుచున్న దేవుడు అని మన ప్రభువుని బట్టి మనం ఆరాధన చేద్దాం. ఈయన ఎలా చూస్తున్నాడు? ఇక్కడ వాగ్దాన భూమిని వాళ్ళకు పరిచయం చేస్తూ ఆ దేశం మీద దేవుడు ఎప్పుడు లక్ష్యం ఉంచుతూ ఉంటాడు అని చెబుతూ, ఎప్పటి వరకు ఉంచుతాడు అనంటే సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ యెహోవా కన్నులు దాని మీద ఉండును అన్నమాట మనం చూసుకున్నాం. అలానే దేవుని యొక్క కన్నులు ఇంకా ఎవరి మీద ఉంటాయి అనేది మనం చూస్తే సామెతలు 15:3 మనం చూసాం కదా. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. చెడ్డవారిని మంచివారిని ప్రతి స్థలం మీద ఉంటాయి అన్నమాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కనుక గమనించండి, మన దేవుడు ఎవరు అన్న మాట దగ్గరికి వచ్చేసరికి మన దేవుడు ఎవరు అనంటే చూస్తూ ఉన్న దేవుడు అని మన ప్రభువుని బట్టి మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. దేవుడు ప్రతి స్థలం మీద ఆయన కన్నులు ఉంటాయంట. ఆయన కళ్ళు గప్పి తప్పించుకోవటం అనేది ఎవరి వల్ల కాని పని. మన దేవుడు చూస్తూ ఉన్న దేవుడు అని మన ప్రభువుని బట్టి మనము ఆరాధన చేద్దాం. మన కళ్ళకును దేవుని కళ్ళకు చాలా తేడా ఉంటుంది. దేవుడు చూస్తే మొత్తం కనిపిస్తూ ఉంటుంది, కానీ మనం చూస్తే, ఉదాహరణకు మనం ఒక గ్రూప్ ఫోటో దిగామనుకోండి, ఆ గ్రూప్ ఫోటోలో 50 మంది ఉన్నారు. 50 మంది ఉన్నప్పుడు ఆ ఫోటో మన దగ్గరికి వచ్చినప్పుడు మన కళ్ళు దేని మీద ఉంటాయి? 100 మంది ఉన్నారు ఆ ఫోటోలో, మన కళ్ళు ఎక్కడికి వెళ్తాయి? 200 మంది ఉన్నారు, మన కళ్ళు ఎక్కడికి వెళ్తాయి కదా? నేను ఎలాగున్నాను, నేను ఏ చొక్కా వేసుకున్నాను, నేను ఈ ఫోటోలో అందంగా ఉన్నానా, అందంగా లేనా, నేను వెనక వరుసలో ఉన్నానా, ముందు వరుసలో ఉన్నానా, కింద కూర్చున్నానా? అక్కడ ఉన్న 100 మంది ఎవరు కనపడరు. మనం ఎవరిని చూస్తాము అని అంటే మనల్ని మాత్రమే మనం చూసుకుంటూ ఉంటాం. పక్కన ఎవరున్నారు, అదేం స్థలము అనేది కూడా మనం చూసుకోము. కానీ ఇక్కడ ప్రభు యొక్క కన్నులు అనేది మనం చూస్తూ ఉంటుంటే ప్రతి స్థలం మీద ఆయన కన్నులు ఉంటాయంట. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఆయన మనల్ని గమనిస్తానే ఉంటూ ఉంటాడంట. మన చెడ్డ పనులను ఆయన చూస్తూ ఉంటాడు, మన మంచి పనులు కూడా చూసే దేవుడు అని మన దేవుని బట్టి మనం ఏం చేయాలంటే మన ప్రభువుని బట్టి మనం ఆరాధన అనేది మనం చేయాలి. మానవుని కన్నుకును దేవుని యొక్క కన్నుకు చాలా తేడా ఉంది. మానవుని యొక్క కళ్ళు గురించి మనం చూస్తే ఉదాహరణకు మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనం చూడండి, మనకు బాగా తెలిసిందే. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనం ఏమని ఉంది అక్కడ? కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను అన్నమాట కనిపిస్తూ ఉంటుంది. జెలస్ ఐస్ అన్నమాట. విషపు చూపు. అతడు వర్ధిల్లుతూ ఉన్నాడు, దావీదు వర్ధిల్లుతూ ఉన్నాడు. అందరూ అతన్ని పొగడటము అనేది చూస్తూ ఉన్నాడు. పాపం దావీదు యొక్క తప్పేమి లేదు, కానీ ఇతను ఎదగటము అనేది అతడు జీర్ణించుకోలేకపోయాడు. అందుకని అక్కడ రాయబడిన మాట ఏమిటంటే నాటి దినము నుండి సౌలు దావీదుని ఎలా చూస్తున్నాడు అనంటే విషపు చూపుతో చూస్తూ ఉన్నాడంట. నాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నారు, మామూలుగా సేవకులు మామూలుగా ఇలాగుంటే ఒక కొత్త కళ్ళజోడు వచ్చింది. డాన్ అంకుల్కి ఒక కొత్త కళ్ళజోడు వస్తే పక్కనే ఇంకో అంకుల్ ఉన్నారు, పేరు చెప్పనులేండి సరదాగా. అయ్యా కొత్త కళ్ళజోడు వచ్చింది ప్రార్థన చేయన్నారు. మామూలుగా ఏదైనా మనకి వస్తే ప్రార్థన చేసుకుంటాం కదా. ఆ అంకుల్ సీరియస్గా కళ్ళజోడు తీసుకున్నారు. దేవా అనుకుంటూ ప్రార్థన చేసి ఈ కళ్ళజోడు ఇచ్చినందుకు వందనాలు అన్నాడు. ఈ కళ్ళజోడులో నుంచి విషపు చూపు చూడకుండా సాయం చేయండి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు ఆయన.
మన చూపు మంచిది కాదు. ఎందుకు ఆయన చేశాడో తెలియదు, కానీ ఆమెనున్న తర్వాత ఏమయ్యా ఎంత దారుణంగా ప్రార్థన చేస్తావయ్యా? మన చూపులు మంచివి కావాలి, విషపు చూపు. ప్రభు అన్నాడు మోహపు చూపు అన్న మాట మనం చూస్తూ ఉంటాం. ఇంకొక మాట కూడా మనం చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 5వ వచనంలో చూస్తే మానవుని యొక్క చూపు అనేది ఎలాగుంటుందో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎలాగుంది? వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. మన కంటిలో దూలం ఉంటుందంట, అది మనం చూసుకోం, కానీ ఎదుటి వాని కంటిలో ఉన్న నలుసును మనం చూస్తూ ఉంటామంట కదా. మన చూపు అనేది ఎలాగుంటుంది అని అంటే ఎదుటి వాళ్ళలో ఎలాంటి లోపాలు కనపడతాయా అన్నట్టుగానే మనం చూస్తూ ఉంటాం కదా. మళ్ళీ చెప్తున్నాను, మన చూపు అనేది ఎలాగుంటుంది అని అంటే విషపు చూపు. మన చూపు అనేది ఎలాగుంటుంది అని అంటే చాలా చెడ్డ చూపు. మన చూపు అనేది ఎలాగుంటుంది అని అంటే మనలో ఉన్న బలహీనతలు మనం చూసుకోం, కానీ ఇతరులలో ఏదైతే బలహీనత కనపడుతుందా అని మనం చూస్తూ ఉంటాం. ఇది మానవుని యొక్క చూపు. కానీ దేవుని యొక్క చూపు అనేది వేరే విధంగా ఉంటుంది. ఆయన ప్రతి స్థలమును చూసే దేవుడు, ప్రతి మంచిని ప్రతి చెడును చూస్తూ ఉన్న దేవుడు అని మన దేవుని బట్టి మనము ఆరాధన అనేది మనం చూస్తూ ఉండాలి. కనుక సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా మన దేవుడు ఎలాగుంటున్నాడు అనంటే మనల్ని చూస్తూ మనల్ని పట్టించుకునే దేవుడు అని మన ప్రభువుని బట్టి మనం ఆరాధన చేయాలి. అంటే జనవరి 1వ తారీఖు నుండి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా మనల్ని చూస్తూ ఉన్న దేవుడు ఎవరు, మనల్ని పట్టించుకుంటున్న దేవుడు ఎవరు అనంటే ఈ దేవుడు. మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మనల్ని చూస్తూ మన ప్రతి పరిస్థితుల్లో ఆయన మనల్ని పట్టించుకుంటూ ఉన్నందుకు మనం ఏం చేయాలి అంటే మన దేవుని బట్టి మనము ఆరాధన అనేది మనం చేస్తూ ఉండాలి. ఉదాహరణకు ఒక వ్యక్తిని మనం చూద్దాం. మనకు చాలామంది వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు బైబిల్లో. ఈ పాటికే మీకు బ్రెయిన్లో దేవుడు ఎవరెవరిని చూశాడు అనేది మీకు అర్థమైపోతూ ఉంటుంది. దేవుడు ఎవరెవరిని చూసి వాళ్ళని పట్టించుకున్నాడు అనేది మీకు మైండ్లోకి వచ్చేస్తూనే ఉంటుంది. ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 29వ అధ్యాయము, ఆదికాండము 29వ అధ్యాయము 31వ వచనం చూడండి. ఆదికాండము 29:31 వచనం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి కదా. ఇక్కడ లేయా యొక్క పరిస్థితి అనేది ఏమాత్రం బాగోలేదు. యాకోబుకు 2 భార్యలు, ఒక ఆమె రాహేలు, ఇంకో ఆమె పేరు లేయా కదా. ఇక్కడ ఏంటి అనంటే ప్రేమించకపోయినా పర్వాలేదు ఒక విధంగా, కానీ యాకోబు యొక్క చూపంతా ఎవరి మీద ఉంది అనంటే రాహేలు మీద మాత్రమే ఉంటుంది. ఆమెని లేయాని పెళ్లి చేసుకుంటున్నప్పటికీ కూడా యాకోబు యొక్క చూపు, యాకోబు యొక్క ప్రేమ అంతా ఎవరి మీద ఉంది అంటే రాహేలు మీద ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే తాను ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ తను ఎలాగున్నాడు అంటే ఈవన్ని లేయాని బాగా వీళ్ళు ద్వేషిస్తూ ఉన్నారంట. అది పరలోకమందు చూస్తున్న దేవుడు గమనిస్తూ ఉన్నాడు. అక్కడ ఎంత స్పష్టంగా చక్కగా రాశాడు అనంటే లేయా ద్వేషించబడుట యెహోవా చూచి. ఆయన పిల్లలు బాధపడుతూ ఉంటుంటే దేవుడు చూసి ఓర్చుకోలేనివాడు. ఆయన పిల్లలు బాధపడుతూ ఉంటుంటే ఈ దేవుడు ఎవరు అనంటే మనల్ని పట్టించుకునే దేవుడు అని మన ప్రభువుని బట్టి మనము ఆరాధన అనేది చేయాలి. ఒక వచనం చూడండి ఎంత చక్కగా ఉంటుందో. చాలా చాలా మంచి వచనం, నాకు చాలా ఇష్టమైన వచనం. కీర్తనలు 22వ కీర్తన 22వ కీర్తన 24వ చరణం చూస్తే మనకు అర్థమవుతుంది. 22వ కీర్తన 24వ చరణం చూడండి. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. చూడండి ఎంత బాగుంది. ఆయన బాధపడు వారి బాధను తృణీకింపలేదు,
వాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు అన్నమాట మనం చూస్తూ ఉన్నాం. కనుక బాధపడే వారిని ఆయన చూస్తూ ఉంటాడు. ఎవరినైతే అసహ్యించుకుంటూ ఉంటారో వాళ్ళని దేవుడు ఏం చేస్తూ ఉంటారు అని అంటే, దేవుని యొక్క కనుదృష్టి అనేది వాళ్ళ మీద ఉంది. నేను చెప్పలేను, నేను గెస్ చేయలేను. ఎవరి పరిస్థితి ఎలాగుందో నాకు తెలియదు. మీ ఇళ్ళల్లో మీరు ఎలాగున్నారో నాకు తెలియదు. మీరు అసహ్యానికి లోనవుతూ ఉన్నారా, మీరు ద్వేషించబడుతూ ఉన్నారా, మీరు మీ ఇళ్ళల్లో తృణీకరించబడుతూ ఉన్నారా, ఒకప్పుడు గౌరవము అనేది ఇప్పుడు ఆ గౌరవాన్ని కోల్పోతూ ఉంటున్న పరిస్థితులలో ఉన్నారా? మీరు గనక దేవునిని వెంబడించే వ్యక్తులు అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే మనలో చూస్తూ ఉన్నారు. మన ప్రతి పరిస్థితిని ఆయన చూస్తూ ఉన్నాడు. బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, వాని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. కనుక దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంచినందుకు మనం ఏం చేయాలంటే, లేయా మీద ఎలాగైతే దేవుని యొక్క కనుదృష్టి ఉందో అదే కనుదృష్టి మన మీద కూడా ఉన్నందుకు, ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్, మీరు ఇది ఫేస్ చేస్తున్నారో తెలియదు కానీ దేవుడు నన్ను పట్టించుకుంటూ ఉన్నందుకు మన ప్రభువుని బట్టి మనం ఆరాధన చేయాలి. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఆయన నన్ను పట్టించుకుంటూ ఉన్నాడు. పోయిన వారం అంతా ఆయన మనల్ని చూశాడు. మనల్ని పట్టించుకున్నందుకు మనం ఏం చేయాలంటే మన ప్రభువుని బట్టి మనం ఆరాధన చేయాలి. ఒకవేళ నిజంగా బాధపడుతున్న పరిస్థితులలో ఉంటే, తృణీకరించబడుతున్న పరిస్థితులలో ఉంటే, ఈ దేవుడు ఎవరు? ఇప్పుడు ఈ దేవుడు ఎవరు? ముఖము దాచుకునేవాడా? లేదు. మన ప్రతి పరిస్థితిని చూసి మనకు సహాయం చేసే దేవుడు అని మన ప్రభువుని బట్టి మనం ఆరాధన చేద్దాం. చూడండి, కొన్ని వచనాలు మనం చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. దేవుని యొక్క చూపు అనేది అనేది మనం చూద్దాం. మానవుని యొక్క చూపు విషపు చూపు, మానవుని యొక్క చూపు చాలా చెడ్డ చూపు, మోహపు చూపు. మానవుని యొక్క చూపు మనలో బలహీనతలు చూసుకోం కానీ ఇతరుల యొక్క బలహీనతలు మనం చూస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క చూపు ఎలాగుందో చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం, ఇక్కడ నుంచి మనం గబగబా వెళ్ళిపోదాం. దీనిని నేను వివరించను, ఆరాధన వర్తమానం గనక మనకంతా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనం చూడండి. 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఒక్క నిమిషం రా తల్లి, నేను కూడా తీస్తాను. 16:9 చూడండి. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచూ ఉన్నది. ఎవరి మీద దేవుని దృష్టి అనేది ఉంది అని అంటే, ఎవరు యథార్థవంతులుగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వేషధారులు కాదు, నటించే వ్యక్తులు కాదు. దేవుడు ఎవరిని చూసి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు ఎవరిని చూసి వాళ్ళకు సహాయం చేయాలి అని అనుకుంటూ ఉన్నాడు అని అంటే, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచూ ఉన్నది కదా. ఇక్కడ ఆసాను గురించి చెప్తూ ఉన్నాడు. ఒకప్పుడు బాగానే ఉన్నాడు. ఒకప్పుడు వాళ్ళ పితరులు ఏదైతే చెడ్డ పనులు చేశారో వాటన్నిటిని ఆయన ఏం చేశాడు? విగ్రహాలన్నిటినీ, ఆ ఆచారాలన్నిటిని ఆయన ఏం చేశాడు అంటే వాటన్నిటిని పక్కకు త్రోసిస్తాడు. ఇలా మనం ఉండకూడదు అని చెప్పాడు ఆయన. ఆఖరికి వాళ్ళ అమ్మ కూడా ఆ రాజాది పీఠంలో ఉంటున్నప్పుడు ఆమె ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, అమ్మ ఇలా ఉండకూడదని ఆమెను కూడా కిందకి దించేశాడు. కొన్ని రోజులు ఆశ చాలా బాగానే ఉన్నాడు. కానీ దాని తర్వాత సిరియా రాజు దగ్గరికి వెళ్ళిపోయి ఆయనతో చేతులు కలిపి ఆయనతో సహవాసం చేస్తూ ఉంటున్నప్పుడు క్రమేపీ దేవుణ్ణి చూడకుండా మనుషులను చూస్తూ వాళ్ళని ఆశ్రయిస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ ఎవరు వచ్చారు? హనాని అని ఒక దీర్ఘదర్శి అయిన ఒక హనాని, ఒక ప్రవక్త వచ్చి అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు యథార్థంగా లేవు. స్టార్టింగ్లో ఉన్నట్టు యథార్థంగా నువ్వు లేవు. నీ కుటుంబంలో నువ్వు యథార్థంగా లేవు. సంఘంలో కూడా నువ్వు యథార్థంగా లేవు. యథార్థతను క్రమేపీ నువ్వు కోల్పోతూ ఉన్నావు.
అయితే దేవుని యొక్క కనుదృష్టి ఎవరి మీద ఉంటుంది అని అంటే, ఎవరు అయితే యథార్థ హృదయం గలవారై ఉంటారో వాళ్ళని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. దేవుని కన్నులు ఎలాంటి కన్నులు అని అంటే, లోకమంతటా సంచారము చేసే కన్నులు, వాండరింగ్ ఐస్ అంటారు. దేవుని యొక్క కన్నులేంటి? వాండరింగ్ ఐస్, అంటే సంచారము చేసే కన్నులు. దేని కొరకు ఆయన కన్నులు సంచారం చేస్తున్నాయి అంటే, మేడగదిలో యథార్థవంతులు ఎంతమంది ఉన్నారు అని ఆయన సంచరిస్తూ ఉంటాడు. మొదట్లో బాగున్నారు, కానీ క్రమేపీ భక్తిలో కానీ యథార్థతలో కానీ ఎవరైనా క్రమేపీ తగ్గిపోతూ ఉంటుంటే దేవుని యొక్క కనుదృష్టి వాళ్ళ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఎవరికి సహాయం చేయాలనుకుంటున్నాడు అనంటే గుర్తుపెట్టుకోండి, యథార్థవంతులకు మాత్రమే ఆయన సహాయం చేసే దేవుడు. యథార్థంగా ఉంటే మనము ద్వేషించబడుతూ ఉన్నప్పటికీ కూడా, మనం తృణీకరించబడుతూ ఉన్నప్పటికీ కూడా, మనం ఇతరులకు అసహ్యులుగా మనం ఉంటున్నప్పటికీ కూడా ఆ దేవుడు ఏం చేస్తాడు? మనల్ని పట్టించుకునే దేవుడు అని మన ప్రభువుని బట్టి మనం ఆరాధన చేద్దాం. ఇది మొదటిది, ఆయన యథార్థవంతులను చూస్తాడు. ఆయన కనులు లోకమంతటా సంచారము చేస్తున్నాయి అని మనం గమనించాలి. రెండవది, ఆయన కన్నులు ఎలాగుంటాయి అని అంటే, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం చూడండి. 8వ వచనం, ప్రభువైన యెహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యం మీదనున్నది, ఈ పాపిష్టి రాజ్యం మీద ఉన్నది, దానిని భూమి మీద ఉండకుండా నాశనం చేతును, దానిని భూమి మీద ఉండకుండా నాశనము చేతును. ఇక్కడ చూడండి, యెహోవా కన్ను ఎవరి మీద ఉందంట? పాపిష్టి రాజ్యము మీద ఉన్నది. హిస్ ఐస్ ఆర్ లుకింగ్ ఫర్ జస్టిస్. దీన్ని ఎలా రాసుకోవాలి అనంటే, న్యాయం కొరకు చూస్తున్న కన్నులైనవి. దుష్టత్వం అనేది జరుగుతూ ఉంటుంటే, పాపం అనేది జరుగుతూ ఉంటుంటే దాన్ని చూసే దేవుడు కాదు. దేవుడి యొక్క కన్నులు ఎప్పుడు ఎలాగుంటాయి అంటే, న్యాయమే తీర్చాలి అని చూస్తున్న కన్నులు. మొదటిది ఏంటిది? యథార్థవంతులకు న్యాయం చేయాలి అని ఎదురు చూస్తున్న కన్నులు ఆయనవి. ఎవరైతే ద్వేషించబడుతూ ఉన్నారో వాళ్ళకు సహాయం చేయాలి అని ఎదురు చూస్తున్న కన్నులు ఇవి. అలానే పాపిష్టి రాజ్యములో పాపము అనేది పెరుగుతూ ఉంటుంటే అక్కడ నేనేం చేయాలి అని అంటే, న్యాయము చేయాలి అని చూస్తున్న కన్నులు ఇవి. న్యాయపరమైన కన్నులు దేవుని కన్నులు. కనుక ఆయన కన్నులు న్యాయమైనవి అనుకుంటూ మన ప్రభువుని బట్టి మనం ఆరాధన చేద్దాం. మూడోది చూడండి, హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయం. ఇది మనందరికీ తెలుసు కదా. హబక్కుకు గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం చదవండి. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా, బాధించు వారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా. కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనం చేయగా నీవు చూచియు ఎందుకు ఊరకున్నావు? ఇక్కడ హబక్కుకు బాగా ఏడుస్తూ ఉన్నాడు. అన్యాయం అనేది జరుగుతూ ఉంటుంది, మంచి వాళ్ళందరి విషయాలలో అన్యాయం జరుగుతూ ఉంటుంది. ఈయన ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ దేవుని యొక్క దైవత్వాన్ని ఎంత చక్కగా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు అనంటే, నీ కను దృష్టి, నీ విజన్, మీ దృష్టి అనేది ఎలాగుంటుంది అనంటే, దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది కదా. పైన 2 పాయింట్లు కూడా మనం చూసుకున్నాం కదా. బాధించువారు చేయను బాధను నీవు దృష్టింపజాలవు, కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువగా నీతిపరులను నాశనం చేస్తూ ఉన్నప్పుడు నువ్వు చూస్తూ ఉండలేవు. నాకు తెలుసు ప్రభువా, నీవు ఎవరువు అనంటే, దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైన కన్నులు దేవునివి. గాడ్ ఐస్ ఆర్ హోలీ ఐస్. ఆయన కన్నులు ఎలాంటి కన్నులు అనంటే, పరిశుద్ధమైన కన్నులు అని మన ప్రభువుని బట్టి మనం ఆరాధన చేయాలి. యేసు ప్రభు వారు భూమి మీద
33.5 సంవత్సరాలు ఒక మానవుడిగా జీవించినప్పుడు మనం చూస్తున్నట్టు ఆయన చూడలేదు. మనం చూస్తున్నట్టు ఒక పురుషుని ఆయన చూడలేదు. మనం చూస్తున్నట్టు ఒక స్త్రీని ఆయన అలా చూడలేదు. మనం చూస్తున్నట్టు ఒక మోహపు చూపు, ఒక విషచూపు, ఒక బలహీనతలను ఇవి ఉన్న ఏదో ఒకటి చూసి వాళ్ళతోని బాధ పెట్టాలి అని చూసే చూపు కాదు ఆయనది. ఆయన చూపు ఎలాంటి చూపు అనంటే నిష్కలంకమైన చూపు. అది దుష్టత్వము చూడలేనంతటి చూపు గనక ఏమని ఆరాధన చేద్దాము అనంటే, పరిశుద్ధమైన కన్నులు కలిగిన దేవా నీకు వందనాలు అనుకుంటూ ఆయన పరిశుద్ధమైన కన్నులను బట్టి మనము ఆరాధన చేద్దాం. ఇప్పుడు చెప్పండి, ఎన్ని అయినాయి? 3 అయ్యాయి కదా. 1 లోకమంతటా సంచారం చేసే కన్నులు, 2 న్యాయం కొరకు ఎదురు చూసే కన్నులు, 3వది దుష్టత్వాన్ని చూడలేని కన్నులు, పరిశుద్ధమైన కన్నులు. 4వది చూద్దాం. 32వ కీర్తన 32వ కీర్తన 8వ చరణం చూడండి. 32:8 ఏముంది? 32:8 నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ద గైడింగ్ ఐస్, ఆలోచన చెప్పి నడిపించే కన్నులు ఆయనవి. ఆయన ఎవరు అనంటే మనల్ని నడిపించే కన్నులు. మనం ఎటు వెళ్తున్నామో అనేది మనకు తెలియదు, కానీ ఈయన మన మీద కనుదృష్టి ఉంచి ఆయన ఏం చేస్తాడు అనంటే మనకు ఆలోచన చెప్పి ఏం చేస్తాడంటే, నువ్వు ఈ మార్గం గుండా నువ్వు వెళ్ళాలి, ఒక మంచి మార్గం గుండా నువ్వు వెళ్ళాలి అని మన మీద దృష్టి ఉంచుతూ ఉన్న దేవుడు. అనంటే మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన ఆలోచన చెప్పి మనల్ని నడిపించే కన్నులు కలిగిన దేవుడు ఆయన. కనుక ఇలాంటి మంచి కన్నులు దేవునికి ఉన్నాయి కాబట్టి వీటిని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏం చేద్దామంటే మన దేవుణ్ణి బట్టి మనం ఆరాధన చేద్దాం. చివరిది చూడండి ఆయన కన్నులు ఎలాగున్నాయి అనంటే, యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఆయన కన్నులు ఎవరి మీద ఉన్నాయో, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుని యొక్క కనుదృష్టి అనేది మన మీద లేకపోవటానికి గల కారణం, దేవుని యొక్క కనికరము అనేది మన మీద లేకపోవటానికి గల కారణం, మనము మన ప్రార్థనకు జవాబు అనేది రాకపోవటానికి గల కారణం ఏమిటి అనంటే, ఇక్కడ మనం చూస్తున్నాం దేవుడు ఎవరెవరు చూస్తున్నాడు అనంటే, యథార్థవంతులు ఎవరైనా ఉన్నారా అని ఆయన చూడటం మాత్రమే కాదు, ఎవరెవరైతే ద్వేషించబడుతూ ఉన్నారా వాళ్ళకి సహాయం చేయాలి అని వాళ్ళను చూడటం మాత్రమే కాదు, ఇక్కడ మనం చూస్తూ ఉంటుంటే ఏమంటున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో. అవును, వాక్యం వింటున్నప్పుడు ప్రభు దేవుని యొక్క మాట మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు భయం వేస్తూ ఉంటుందా? 30 నిమిషాలు అయిపోయింది కాబట్టి ఇంకొక 5 నిమిషాలు వాక్యం అయిపోద్ది అన్నమాట అనిపిస్తుందా? మనం మందిరానికి వచ్చేటప్పుడు మామూలుగా ఆలోచన చేద్దాం, క్యాజువల్గా వస్తూ ఉన్నామా, నామకార్థంగా మనం మందిరానికి వస్తున్నామా? ఈరోజు ఆదివారం కాబట్టి ఈరోజు దేవుని మందిరంలో నేను 1 గంట 2 గంటలు కూర్చొని కానికేసేసి వెళ్ళిపోవాలి అన్నట్టు మనం వస్తూ ఉన్నామా? లేదు, నేను దేవుని మందిరానికి నేను వెళ్తూ ఉన్నాను. దేవుని మందిరానికి నేను ఎందుకు వెళ్తూ ఉన్నాను అనంటే దేవుడు నాతో మాట్లాడాలి. ఇలాంటి ఆలోచనతో మనం వస్తూ ఉన్నామా? దేవుడు నాతో మాట్లాడాలి అన్న ఆలోచనతో మనం వస్తూ ఉన్నామా? దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటుంటే ఆయన దైవత్వము అనేది నాకు అర్థమైతే ఆయన దైవత్వాన్ని బట్టి నేను ఆరాధన చేయాలి అన్న ఆలోచనతో మనం వస్తూ ఉన్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి.
ఒకవేళ క్యాజువల్గా ఈరోజు ఆదివారం పొద్దున్నే లేచాం, గబగబా స్నానం చేసేసి అక్కడ మందిరంలోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటే ఏదో తెలియని ఏదో మనశ్శాంతి, ఏదో ఒక ఆచారం అన్నమాట, అంతే. ఈరోజు నేను ఒక మంచి పని చేశాను, వారం అంతా ఎలాగున్నప్పటికీ కూడా ఇవాళ మాత్రం ఏం చేశాను అని అంటే నా సమయాన్ని దేవుని మందిరం కొరకు నేను కేటాయించాను. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోవటం చూసి దేవుడు నన్ను చూడంగానే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు దేవుడు నన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెరీ గుడ్ రా, చర్చికి వచ్చావు కదా నువ్వు, వెరీ నైస్, బాగున్నావు, ఈ 7 రోజులు నిన్ను కాపాడతానే అన్న ఫీలింగ్తో మనం ఉంటాం. కానీ దేవుని యొక్క కనుదృష్టి అనేది ఎవరి మీద ఉంది అని అంటే యథార్థమైన హృదయం కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉంది. దేవుని యొక్క కనుదృష్టి అనేది ఎవరి మీద ఉంది అని అంటే ఇక్కడ చూసాం కదా, దీనుడై నలిగిన హృదయం గలవాడై దేవుని మాట మీద ఆసక్తి కలిగి ఆ మాట వినంగానే ఎవరైతే వణుకుతూ ఉంటాడో, దేవుని మాటను ఇష్టపూర్వకంగా ఎవరైతే స్వీకరిస్తారో, దేవుని మాట విని దేవుడు నాతో మాట్లాడాడు, ఈ ప్రకారం నేను జీవించాలి అని తీర్మానం తీసుకునే వ్యక్తులు ఉంటారు చూడండి, వాళ్ళ మీద దేవుని యొక్క కనుదృష్టి అనేది సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా ఉంటుంది. మళ్ళీ వచనం చదువుదాం. ఇందాక చదివాం కదా, ఏం వచనం? కీర్తనలు 22వ కీర్తన 24వ చరణం ఆలోచన చేద్దాం. ఆయన బాధను తృణీకరింపలేదు, దాన్ని అసహ్యపడలేదు, అతనికి తన ముఖము దాచలేదు. చూడండి, అతని ముఖము దాచలేదు. 22వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇదే కీర్తన 22వ అధ్యాయము 1వ వచనం చూస్తే, నా దేవా నీవు నన్నేలా విడనాడితివి. సిలువలో పలికిన మాట కదా ఇది. మెస్సయానికి సామంటారు దీన్ని కదా. ఇక్కడ నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగానున్నావు. మనం పాపము చేత, అపరాధము చేత చచ్చిన పరిస్థితులలో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి మానవుడిగా ఉన్నప్పుడు, ఆయన సిలువలో ప్రాణం పెట్టినప్పుడు మొట్టమొదటిసారి ఆయన ప్రియకుమారుని ఆయన చూడలేదు. ఈయనెవరు? పరిశుద్ధుడు. ఈయనెవరు? నీతిమంతుడు. ఈయన ఎవరు అనంటే యథార్థవంతుడు. ఈయన ఎవరు అనంటే అన్యాయంగా ద్వేషించబడుతున్న వ్యక్తి. వీళ్ళెవరెవరి గురించి ఉన్నావో, ఎవరెవరైతే బాధపడుతూ ఉన్నారో వీళ్ళందరి మీద దేవుని యొక్క కనుదృష్టి, తండ్రి అయిన దేవుని యొక్క కనుదృష్టి అనేది ఉంటుంది. కానీ ఆయన ప్రియ కుమారుని దగ్గరకు వచ్చేసరికి ఏం జరిగింది అనంటే, అతడు యథార్థవంతుడు అయినప్పటికీ కూడా, అతడు అన్యాయంగా తృణీకరించబడుతూ ఉన్నప్పటికీ కూడా, అతడు అన్యాయంగా ద్వేషించబడుతూ ఉన్నప్పటికీ కూడా, అతడు ఆ దేవునితో దగ్గర సహవాసం కలిగి ఉన్నప్పటికీ కూడా ఏం జరిగింది అనంటే, మన కొరకు ఆయన సిలువలో ప్రాణం పెడుతూ ఉంటున్నప్పుడు మనమందరము తిరిగి రక్షించబడాలి అనంటే, మనమందరం తిరిగి ఆ నిత్య జీవాన్ని మళ్ళీ స్వతంత్రించుకోవాలి అనంటే, తిరిగి దేవునితో ఆ సహవాసము అనేది ఏర్పరచుకోవాలి అనంటే, తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఖచ్చితంగా కొంత సమయం ఆయన ఏం చేయాలంటే తన కన్నులు మూసుకోవాల్సిందే, ఆయన చెవులు మూసుకోవాల్సిందే. కన్న తండ్రి ముందు పిల్లోడు ప్రమాదంలో పడిపోతావో రక్షించు అనంటే ఏ తండ్రి రక్షించకుండా ఉంటాడు? మన కడుపును పుట్టిన బిడ్డలు ఇలా మన ముందే ప్రమాదంలో ఉండి రక్షించండి అనంటే చూస్తూ ఉంటామా? చూడకుండా వినకుండా మనం వెళ్ళిపోతామా? మనకి ఈత వచ్చినా రాకపోయినా ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది పులొచ్చి సింహం వచ్చి దాడి చేస్తూ ఉన్నా దాని మీద మనకు దాన్ని ఎదిరించే బలం అనేది లేకపోయినప్పటికీ కూడా
తండ్రి కానీ తల్లి కానీ ఏం చేస్తారు అంటే వాటితో పోరాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ సమయంలో మన కెపాసిటీ అనేది మనం ఏం చూసుకోం, నా బిడ్డ రక్షించబడాలి. కానీ మనము రక్షించబడటం కొరకు దేవుడు ఏం చేశాడు అని అంటే తన కుమారుడు శిలువలో ప్రాణం పెడుతూ ఉంటున్నప్పుడు నా దేవా నువ్వు ఎలా చేయి విడిచితివి అన్న మాట దగ్గర తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు అని అంటే తాత్కాలికంగా తను ఏం చేశాడంటే తన చేయిని విడిచిపెట్టాడు. ఆయన కనుదృష్టి, ఆయన కన్నులు మూసుకున్నాడు, ఆయన చెవులు మూసుకున్నాడు. ఆయనకు తెలుసు తన కుమారుని యొక్క శక్తి ఏమిటో. ఆయనకు తెలుసు తన కుమారుని యొక్క శక్తి ఏమిటో. ఆయన ఎవరు అనంటే మరణపు ముళ్ళును విరిచిన గొప్ప దేవుడు ఆయన. కనుక ఇక్కడ మనం ఆలోచన చేద్దాం, దేవుని యొక్క కనుదృష్టిని జ్ఞాపకం చేసుకుంటూ ఉందాం. ఆయన కనుదృష్టి మన మీద కూడా ఉంది, ప్రతి స్థలం మీద ఉంది అని జ్ఞాపకం చేసుకుంటూ దేవా నీవు చూచుచున్న దేవుడు ప్రభువా అనుకుంటూ మనం ఏం చేయాలంటే మన ప్రభువుని బట్టి మనం ఆరాధన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకోండి, ఆరాధన చేసుకుందాం.